హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. జనసేనలో మంత్రులు ఎందరు? ముగ్గురు. వాళ్ళ పేర్లేంటి? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. ఎమ్మెల్యేలు దాదాపు 20కి పైగా. ముగ్గురు మంత్రుల్లో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేర్లు తెలుగుదేశం అనుకూల దినపత్రికల్లో రెండిట్లో చూసి ఎన్నాళ్ళైంది. పవన్ పేరు అయితే ఈ మధ్య 2 సందర్భాలు కనిపించింది. ఒకసారి ఆగస్టు 15 అప్పుడు, రెండోసారి గ్రామ కమిటీల సమావేశాలకు సంబంధించి వార్తల్లో వచ్చింది. ఇక నాదెండ్ల మనోహర్ పేరు చూసి చాలా కాలం అయింది. మంత్రిగా మారిన తొలినాళ్ళలో చేసిన హడావిడి ఇప్పుడేమైంది? ఎందుకు నాదెండ్ల పేరు అసలు ఎక్కడా కనిపించటం లేదు, వినిపించటం లేదు? ఇక మరో మంత్రి కందుల దుర్గేష్ సంగతి అయితే చెప్పవసరం లేదు. లోకల్గా ఎమ్మెల్యేకి వస్తున్న కవరేజ్ కూడా ఎందుకు అంతంత మాత్రంగా ఉంది? సీఎం రమేష్ పేరు పత్రికల్లో కనిపించినంతగా కొనతాల పేరు కనిపిస్తుందా? నిజానికి ఎంపీ పేరు కన్నా ఎమ్మెల్యే పేరు ఎక్కువగా కనిపించడం అన్నది మనకు తెలిసిన సంగతి. స్పీకర్ను నియమించిన వెంటనే డిప్యూటీ స్పీకర్ను నియమిస్తారు. స్పీకర్ పోస్ట్ అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పోస్టు ప్రతిపక్షానికి ఇవ్వడం ఓ సాంప్రదాయం. ప్రతిపక్షం ఎలాగూ లేదు. డిప్యూటీ స్పీకర్ పదవి మరి జనసేనకు ఎందుకు రాలేదు? అది కూడా అధికార తెలుగుదేశానికి చెందిన కాలువ శ్రీనివాసులకే ఇస్తున్నారనే వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి? పదవుల పంపకం సమానంగా ఉండాలనేదే కదా పొత్తు. మరి సరే, పదవుల సంగతి పక్కన పెడదాం. సీఎం చంద్రబాబు పేరు తర్వాత నిత్యం లోకేష్ పేరు వార్తల్లో ఉంటూ వస్తుంది. సీఎం చంద్రబాబుకు ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు. అది సహజం కూడా. లోకేష్కి కూడా ఇంచుమించు అలాంటి కవరేజ్ దక్కుతుంది. ఎమ్మెల్యేల కవరేజ్ మెయిన్ పేజీల్లో పెద్దగా ఉండదు. చిన్న పేపర్లో అయినా కనిపించాలి కదా. మరి జనసేన ఎమ్మెల్యేల కార్యకలాపాలు మరీ అంతగా ఉండడం లేదో, లేదా కవరేజ్ ఇవ్వడం లేదో, మొత్తానికి ఏం జరుగుతుందో అనేది మాత్రం ఇక్కడ ఎవరికీ తెలియట్లేదు. డిప్యూటీ సీఎం అని జనసేన శ్రేణులు హ్యాపీ ఫీల్ అవుతున్నా కానీ పవన్ తీసుకునే ఏ నిర్ణయానికి కూడా సరైన ఎలివేషన్ రావటం లేదు. పంచాయతీకి 10,000 చొప్పున సుందర వేడుకలు ఖర్చు చేయండి అనే నిర్ణయం తీసుకుంటే సింపుల్ వార్త అయిపోయింది తప్ప సీఎం సమీక్షకులకు ఇచ్చే రేంజ్ ఎలివేషన్లు అయితే కనిపించడం లేదు. మొత్తానికి చూస్తుంటే జనసేన తమతో ఉండాలి కానీ మరీ ఎదగటం, ఎలివేషన్లు ఇవ్వటం అనేది ఉండదు అనే విధమైన స్ట్రాటజీ కూడా ఇక్కడ మెల్లగా అమలవుతున్నట్టు కనపడుతుంది. ఇప్పుడే కొట్టిపడేయచ్చు, అసూయతోనో ఆక్రోశంతోనో చెప్పే మాటలని మీరు తోసిపుచ్చచ్చు. కానీ ఇదే పద్ధతి మరి కొన్నాళ్ళు కొనసాగితే జనసేన శ్రేణులు ఏమైపోవాలి అనేది ఆ పార్టీ నాయకులే గమనించాలి.